ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ కవిత పాత్రపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 12న కేజ్రీవాల్ ను న్యాయస్థానంలో హాజరుపరచాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలకు జారీ చేసింది. కాగా ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్తో కలిసి మద్యం పాలసీలో అక్రమాలకు కేజ్రీవాల్ కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేసింది. నేత విజయ్ నాయర్కు 100 కోట్ల రూపాయలు క్విక్ బ్యాక్ రూపంలో చేరాయని, ఇందులో నుండి గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆరోపించింది. వినోద్ చౌహాన్ అనే వ్యక్తి నుండి హవాలా మార్గంలో 45 కోట్ల రూపాయలు నేరుగా ఆప్కు లబ్ధి చేకూరిందని ఈడీ తెలిపింది. కాగా ఈడీ దాఖలు చేసిన తాజా సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో కేజ్రీవాల్ను A37గా తెలిపిన ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీని 38వ నిందితుడిగా చేర్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావనను కేజ్రీవాల్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఈడీ మరోసారి తెరపైకి తెచ్చింది.